నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. కేసీఆర్ కార్యాలయ సిబ్బందికి, ఆయన నివాసంలో ఉన్నటువంటి సిబ్బందికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో 160 సిఆర్పిసి కింద పోలీసులు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు ఆ లేఖలో ముఖ్యంగా 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసు సార్ ఇప్పుడు ఇక్కడ విచారిస్తారా సార్? అక్కడ ఎర్రవల్లిలో విచారిస్తారా సార్? సార్ నోటీస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే రాజకీయంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం నందినగర్లో నోటీసులు అందజేసి సిట్ అధికారులు వెళ్ళిపోతున్న దృశ్యాలను మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. వాస్తవానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయనకు నోటీసులు ఇస్తారని చెప్పి భావించినప్పటికీ కూడా అనూహ్యంగా నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అయితే నోటీసులో ఏదైతే ఏం పేర్కొన్నారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కేసీఆర్ సిబ్బందికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును విచారించిన సిట్ ఇప్పుడు ఏదైతే కేసీఆర్ నివాసం దగ్గర మనం ఉన్నాము. అరే నాకు తెలియదు భారత్ వాళ్ళు ఎవరు లేరు. సార్ పిఏకి ఇచ్చారు అంతే. అది తెలియదు. ఇక మేము కూడా బయట ఉన్నాము, వాళ్ళు లోపల మాట్లాడారు వెళ్ళిపోయారు. సార్ పిఏ ఆయనే అంతే. అడ్వకేట్స్ ఎవరు లేరు. సోమా భరత్ గారు కానీ ఎవరు లేరు. ఏ అడ్వకేట్ లేడు. ఏం తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది ఏమైంది మనకు తెలియదు. మనం బయట ఉన్నాము అంతే. మొత్తానికైతే కేసీఆర్ పిఏకి నోటీసులు ఇచ్చినట్టు ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. సో గతంలో కేటీఆర్ కూడా ఇక్కడే నోటీసులు ఇచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమా భరత్కు నోటీసులు ఇచ్చిన సందర్భం ఆయన లీగల్ సెల్ కూడా చూస్తుంటారు సోమా భరత్. సో ఇప్పుడు కేసీఆర్ నందినగర్ నివాసంలో ఆయన పిఏకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. సో ఎప్పుడు హాజరు కావాలి అనేది కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ సిట్ విచారణకు ఏదైతే హాజరవుతారా లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఆయనను విచారిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకొక వైపు గత 2-3 రోజులుగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు అయితే కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కానీ లేదంటే నందినగర్ నివాసంలో కానీ అధికారులే వచ్చి విచారణ చేయాల్సిందిగా కోరుతామనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. ఇంకొక వైపు ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా విచారించారు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఏదైతే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ దూకుడుతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపుగా చెప్పవచ్చు. మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది కూడా తెలియాల్సి ఉంది. ఇంకొక వైపు ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నారు. వీళ్ళు అనూహ్యంగా ఇద్దరు కూడా హుటాహుడిన కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. వారితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వెళ్ళి కేసీఆర్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. న్యాయవాదులతో కూడా ఇప్పుడు కేసీఆర్ చర్చలు జరపబోతున్నారు. ఈ అంశం మీద ఎలా ముందుకు వెళ్ళాలి, సిట్ విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదురనేది ఇప్పటికే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష్ కావచ్చు, ముగ్గురు కూడా విచారణకు హాజరైన తర్వాత కేసీఆర్ని కలిసి సిట్ విచారణ జరిగిన తీరుతెన్నులను ఆయనకు వివరించారు. సో ఇప్పుడు న్యాయవాదులతో కూడా చర్చించబోతున్నారు. ప్రస్తుతం నందినగర్ నివాసం అంతా కాస్త హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం నందినగర్ నివాసంలోనైతే ఎవరు లేరు. వాస్తవానికి ఆ సిబ్బంది, ఇక్కడ పనిచేసే సిబ్బంది తప్ప ఇతరులంతా కూడా ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా కేసీఆర్ ఇక్కడ నుంచి ఆయన స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ఈ అంశం మీద
న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరపబోతున్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయం నుంచి కూడా కేసీఆర్కు నోటీసులు ఇవ్వబోతున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి నోటీసులు ఇస్తారని మొదట భావించినప్పటికీ కూడా అనూహ్యంగా నందీనగర్ నివాసానికి అంటే కేటీఆర్కి ఏ విధంగానైతే వచ్చి నివాసం ఇక్కడ ఇదే నివాసంలో కేటీఆర్ కూడా విచారణకు హాజరు కావాల్సిందే సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసీఆర్ కూడా అదే తీరులో వచ్చింది. సో ఈ కేసుకు సంబంధించి వాస్తవానికి కవితకు మొదట కవితను విచారించిన తర్వాత కేసీఆర్ని పిలుస్తారు అని బీఆర్ఎస్ వర్గాలంతా కూడా భావించి దానికి మానసికంగా కూడా సిద్ధమయ్యారు. సో ఇప్పుడు కేసీఆర్ని స్వయంగా పిలవటం అదేవిధంగా ఏమి ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ని ఎలా విచారించబోతున్నారు, అదేవిధంగా ఆయనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయని కూడా ఆసక్తిగా మారింది. అదేవిధంగా చాలా రోజులుగా చూస్తాం ఈ కేసుకు సంబంధించి బిగ్ బాస్ అదేవిధంగా పెద్ద ఆయన చెప్తేనే చేసాం, బిగ్ బాస్ చెప్తేనే చేసాం, అక్కడ నుంచి ఫోన్ నెంబర్ ట్యాప్ చేయాలి అనేది కూడా అక్కడ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎవరు ఆ బిగ్ బాస్, ఎవరు ఆ పెద్ద అనేది కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి అది కేసీఆర్ఏ అన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ని స్వయంగా విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇక కేసీఆర్ గత ఏడాది జూన్ నెలలో ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. అప్పుడు ఆయన్ను స్వయంగా విచారించారు. వాస్తవానికి కేసీఆర్ రాజకీయ జీవితంలో ఒక పోలీస్ విచారణకు హాజరు కావడం అనేది ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక సీట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని తీవ్రంగా స్పందిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పెద్ద ఎత్తున స్వయంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద స్పందించారు. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా సిట్ విచారణకు హాజరు కావాల్సిందే, విచారణలో ఎవరు తప్పు చేశారు, ఎవరు దోషులు అనేది విచారణలో తెలియదు అనేది అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మాటల దూకుడు ప్రారంభించింది. కాసేపట్లోనే బీఆర్ఎస్ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ అంశం మీద స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇప్పుడు మనకు అందిన అంటే లేఖలో అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి లేఖలో సిట్ అధికారులు పేర్కొన్నటువంటి అంశాలు కనుక చూస్తే 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు ఇస్తున్నట్టుగా సిట్ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో సో కేసీఆర్ను విచారణకు రావాల్సిందిగా వాళ్ళు పేర్కొన్నారు. సో దాంట్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ను కోరుతూ నందీనగర్లో ఆయన నివాసంలో ఆయన పిఏకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ తను కోరుకున్న చోటనే విచారణ చేసేటువంటి అవకాశం ఇటు పోలీసులకు ఉంది. సో కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లో కేసీఆర్ గనక తన నివాసంలోనే విచారణ జరపాల్సిందిగా కానీ కేసీఆర్ కోరితే ఆయన నివాసంలోనే విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో ఇప్పటివరకైతే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో చాలా స్పష్టంగా ఉంది. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. అయితే కేసీఆర్ నుంచి మనకి ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతాడా లేదా ఆయన కోరుకున్నట్టుగా ఒకవేళ ఆయన తన నివాసంలో విచారణ జరపాల్సిందిగా కేసీఆర్ కోరుతారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇంకా కేసీఆర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారనే దాన్ని బట్టి మనము రేపటి విచారణ ఎట్లా సాగుతుందో మనం అంచనా వేయచ్చు. సో మొత్తం మీద అయితే రేపు విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా కేసీఆర్ను సిట్ అధికారులు కోరారు. సో వాస్తవానికైతే రెగ్యులర్గా జరిగేటువంటి సిట్ విచారణ ప్రక్రియ ప్రతిరోజు విచారణ జరుగుతూ ఉంది గడిచిన 2 సంవత్సరాలుగా. సో రేపు మామూలుగా అయితే ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు కోరతారు. సో మనం హరీష్ రావు విచారణ సందర్భంగా అలానే కేటీఆర్ విచారణ సందర్భంగా చూసాం. ఉదయం 11 గంటలకు వాళ్ళు జూబ్లీ హిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకొని సాయంత్రం 7:30 గంటల వరకు కూడా ఈ విచారణలో వాళ్ళంతా కూడా ఉన్నారు. దాదాపుగా 7:30 గంటల పాటు సిట్ అధికారులు వీళ్ళని విచారణ చేశారు. సో మొన్న జోగినపల్లి సంతోష్ కుమార్ని కూడా మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి రమ్మని చెప్పేసి కోరారు. సో ఆయనను కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కూడా సిట్ అధికారులు విచారణ జరిపారు. ఇప్పుడు